జగన్ రావాలని కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా బాగా చేస్తాడు. అందరికి ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇచ్చినాడు, జగన్కి ఒకసారి ఛాన్స్ చేయాలి కదా. చేస్తున్నాడు మేడం, ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది. బాగా చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరంటే మన రాష్ట్రం మంచి ఎవరు బాగా చేస్తే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ పాలన అంటే విద్యార్థులకి చాలా ఇబ్బందిగా, జాబులు అయితే రావడం లేదు, చాలా కష్ట సుఖాలతో ఉంది. ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాడు. మనకైతే మంచి నాయకుడు వస్తే విద్యార్థులు కానీ రాష్ట్రం కానీ అన్నీ బాగుండాలని, ఒక మంచి నాయకుడు వస్తే బాగుంటుందని. ప్రస్తుతానికైతే అలాగే ఉంది మేడం. ఇప్పుడంటే ప్రస్తుతానికైతే జగన్ గారు అయితే మంచిగా మూమెంట్లో బాగుంది. ఆయన వస్తే రేపొద్దున రాజన్న పరిపాలన వస్తాను గ్యారెంటీ అయితే మాకుంది మేడం. మార్పు అంటే ఇక్కడ బీజేపీ పోవాలా, ఇక్కడ ప్రభుత్వం పోతే అప్పుడు అయితే ప్రభుత్వం అన్ని సక్రమంగా ఉంటాయని అనుకుంటున్నాను. జగన్ గారు రావాలనుకున్నాను మేడం. ఆయన చంద్రబాబు నాయుడు సార్ కొన్ని చేయలేదు, ఈయన చేస్తారంటున్నాడు. అభివృద్ధి అంటే మేడం నాకు 2 లక్షలు బ్యాంకులో అప్పు పోలేదు మేడం. మొన్న ఫోన్లు చేస్తే మొన్న 50,000 పోయినది, ఇంకా 1,50,000 ఉంది మేడం. మాకు ఎమ్మెల్యే జయరామ్ మేడం, గుమ్మనూరు జయరామ్. ఆయన దేకపోతే మంది ప్రభుత్వం లేదు, అది లేదు, ఇది లేదు అని అంటున్నాడు. నెక్స్ట్ జగన్ ఖచ్చితంగా సీఎం అవుతున్నారు, అప్పుడు మనం ఏం కావాలంటే ఏమి పాలన చేసుకున్నామని అంటున్నాడు. జగన్ రావాలను, ఆయన అంటే మాకు ప్రేమ ఎక్కువ. ఆయన ఇప్పుడు నెక్స్ట్ వస్తాం అనుకో మనకు అన్ని జరుగుతామని కాసి మన అది మా ఆటోలు అంతా ఇదే. మేము లేదు మేడం, వైఎస్ఆర్ పక్క వాళ్ళకు కొడుకు వస్తే మాత్రం సూపర్. వాళ్ళు ఆయన అప్పట్లోనే పేదలకి చాలా మంచిగా ఇండ్లు ఇచ్చినాడు, మొత్తం అంతా ఇచ్చినాడు. ఆయన వస్తేనే మేలు. ఎవరు చేయడం మేడం. ఆయన అసలు ఇప్పుడు చూడండి, ఆయన వస్తే మాత్రము ఈ రోడ్లు ఇండ్లు ఇంకా సూపర్ ఉంటాయి, ఇంకా చాలా సూపర్ ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడే పనిచేస్తాను దీప్తి బార్లోన, ఇంకా ఇదే మన బారు. ఇంట్లో సూపర్ ఉంటుంది. మాకు అసలు నచ్చలేదు అసలు. వైఎస్ఆర్ రాజశేఖర్ రావాలా, మళ్ళీ ఆయనగా పేదలకి ఇండ్లు ఎట్లు ఇచ్చినాడో అట్లా మొత్తం అంతా అట్లా రావాలా. జగన్కి ఇస్తాం పోయా, ఎందుకంటే కొత్త ఇప్పుడు ఇన్నేళ్ళు చంద్రబాబు నాయుడు చేశాడు కదా. ఇప్పుడు ఆయన కూడా కొత్త ఆయన ఒక సంవత్సరం 5 ఏళ్ళు లేగిని చూస్తామని ఆయన ఇన్నేళ్ళు చేశాడు కదా. ఆయనకి కొత్త ఛాన్స్ ఇచ్చామని నాకేమీ పింఛన్ ఎక్కియాలని లేదు, ఏం లేదు. రాకపోని గాలి రాకపోని పింఛన్ వస్తాయి, గవర్నమెంట్ పింఛన్. ఏదో ఆయనకి ఒక ఛాన్స్ ఇస్తే మంచిదని అనుకుంటాం. జగన్ వస్తే మంచిగా జరుగుతుంది ప్రతిదీ. ఇప్పుడు ఈ చంద్రబాబు ఏం లేదు, ఊర్లో 5 మందిని పెట్టి 5 మందికే వచ్చినారంతా. ఊర్లో ఏం వాళ్ళని తప్పి వేరే వాళ్ళకి ఎవరికి జరగడం లేదు. కాబట్టి అది అందరికీ పోవాలంటే జగన్ రావాలి. స్థానికంగా అంటే మాది ఆలూరు నియోజకవర్గం చేస్తున్నారు. ఆయనకి ఏం లేదు, పైన ఏం చేసేకి కూడా ఆస్కారం లేదు, కానీ పర్వాలేదు ఆయన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.